కట్టప్ప, శత్రువులు లోపలికి రాకుండా ఆపటానికి నీకెంత సైన్యం కావాలి? హాయ్ ఫ్రెండ్స్, రేపైతే మన షాద్నగర్లో టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది, క్రికెట్ టోర్నమెంట్. ప్రతిసారి మనం గల్లీ టీం అని చెప్పి ఒక పేరుతో ఒక టీం అయితే వేస్తూనే ఉంటాం టోర్నమెంట్లో. కాకపోతే ఈసారి గల్లీ టీం నుంచి 2 టీంలు అయితే చేసినాం. టీంలో చాలా మందికి ఛాన్స్ రావట్లే అని చెప్పి సెకండ్ టీం అయితే చేసినాం మనం. రేపు మన సెకండ్ టీంకి అయితే రేపు మ్యాచ్ ఉంది. సో దానికోసం అయితే ఈడైతే మేము టీ పాయింట్లో కూర్చొని అయితే పెద్ద ప్లానే చేస్తున్నాం. ఎవరెవరు బౌలింగ్ వేయాలి, ఎవరెవరు బ్యాటింగ్ ఏ పొజిషన్లో రావాలని చెప్పి ముందే ప్లాన్ చేస్తున్నాం మొత్తం. మన వాళ్ళు అయితే చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు రేపు మ్యాచ్ కోసం. అయితే టీ పాయింట్లో అయితే మనం 4 చాయ్లు ఇంకా కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసేసినాం. రేపు మ్యాచ్ ఉందని చెప్పి అయితే మన వాళ్ళు అయితే ఈరోజు అయితే ఫుల్ ప్రాక్టీస్ అయితే చేశారు. బాహుబలి సినిమాలో కాలకేయులను ఎలా ఓడించాలో ప్లాన్ చేసినట్టయితే మన వాళ్ళు అయితే ఎక్దమ్ ప్లాన్ చేస్తారు. మా టీం పేరు వచ్చేసి గల్లీ టీం. ఇప్పుడు గల్లీ టీం బి అనే లోపు చాలామంది కాల్ చేస్తారు గల్లీ టీం బిలో ఎవరెవరు ఉన్నారు ప్లేయర్స్ అని చెప్పి. కాకపోతే మేమైతే ప్లేయర్స్ అయితే ఎవరిని రివీల్ చేస్తలేదు, ఎందుకంటే రేపు మ్యాచ్లో చూపిద్దామని చెప్పి. గల్లీ టీం అంటే షాద్నగర్లో ఒక బ్రాండ్, అది ఎవరికైనా తెలుసు. గల్లీ టీం అంటే మ్యాచ్లో మన వాళ్ళు ఏం చేస్తారో రేపు చూద్దాం.